హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 145. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ మాటలకి వనజాక్షి కూడా భరించలేకపోయింది. నోరు ఎత్తితే ఏం జరుగుతుందో తెలిసి కూడా, అయ్యగారు, మీరు ఈ టైంలో ఇలా వచ్చారని తెలిస్తే అని నసిగింది. ఏంటే, నా ముందే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం, ఒళ్ళు తిమ్మిరిగా ఉందా ఏంటి? చెప్పు. చాలా కాలమైంది నేను కూడా ఆడదాని పొందు అనుభవించి. ఆ తిమ్మిరి కాస్త తగ్గిస్తా అన్నాడు వికృతమైన గొంతుతో. బెదిరిపోయింది వనజాక్షి కూడా. ఎదురుగా నిలబడిన వ్యక్తి మీద అసహ్యం కడుపులో నుండి తన్నుకొచ్చింది. అదే సమయంలో పాప నిద్రలో లేవటంతో ఆదమరిచి పడుకున్న రాజేశ్వరిని చూసి తన నిద్రకి భంగం కలగకుండా పాపని భుజాన వేసుకుని గది నుండి బయటకు వచ్చిన మౌలిగారు పాపని ఆడిస్తూ తల పైకెత్తి చూడగా సులోచన ఉన్న గదిలో లైట్ వెలిగి ఉండటం చూసి, ఈవేళప్పుడు లైట్ వెలుగుతుందేంటి అని తనలో తనే అనుకుంటూ పైకి వెళ్ళబోతూ అలికిడికి బయటకు వచ్చిన పని మనిషికి పాపని ఇచ్చి పైకి వెళ్ళాడు. చూడు, నువ్వు నా ఉంపుడు గత్తెకు పుట్టిన దానివి. అంటే అక్రమ సంతానం. నీకు ఎలాంటి గుర్తింపు ఉండదు. రేపు నీకు పిల్లలు పుట్టినా వాళ్ళ బ్రతుకు ఇంతే. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా అని గంభీరంగా అడిగాడు రాజేశ్వరి తండ్రి. ఆ మాటలు వినిపించటమే గదిలోకి వెళ్ళబోతున్న మౌలి అడుగులు ఆగిపోయాయి. తన చెవులని నమ్మలేనట్టు అలానే నిలబడిపోయాడు. అక్కయ్య గారికి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు తలదించుకొని చెప్పింది సులోచన. ఎవరే నీకు అక్కయ్య? విసురుగా వెళ్ళి సులోచన జుట్టుని పట్టుకుని తలని వెనక్కి వంచి ఆమె కళ్ళల్లోకి క్రూరంగా చూస్తూ అన్నాడు. క్షమించండి, ఇంకెప్పుడూ అలా పిలవను భయంగా అంది సులోచన. నీ తల్లి కూడా ఇలానే భయపడుతూ ఉండేది. నాతో ఎన్ని రాత్రులు గడిపినా తన భయం మాత్రం పోలేదు. ఒక్కసారి కూడా ఇష్టంగా నాతో గడపలేదు. చివరికి నా దగ్గర నుండి తప్పించుకుంది, కానీ నిన్ను కంటూ ప్రాణాలు పోగొట్టుకుంది. నీకు కూడా మీ అమ్మకు పట్టిన గతిని పట్టకుండా చూసుకో. నా కూతురు జీవితానికి అడ్డు వస్తే వావి వరుసలో కూడా మర్చిపోతాను నేను. నాకు నీ అమ్మైనా ఒకటే, నువ్వైనా ఒకటే అని అసహ్యంగా మాట్లాడాడు రాజీ తండ్రి. బయట ఉన్న మౌలిగారికి రక్తం మరిగిపోతుంది. ఆవేశంగా లోపలికి వెళ్ళి తన మావయ్య భరతం పట్టాలని అనుకున్నాడు. ఇన్నాళ్ళు తమ ముందు మంచివాడిగా నటించిన తన మావయ్య మాటలు వింటుంటే పట్టరాని ఆగ్రహం కలిగింది. లోపలికి వెళ్ళబోతున్న అడుగుని బలవంతంగా ఆపుకున్నాడు మౌలి. పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకొని సులోచన తన మావయ్యకి పుట్టిన కూతురు అని నిరూపించాలని అనుకున్నాడు ఆ క్షణం. తన మావయ్య వల్ల, తమ కుటుంబం వల్ల సులోచనకి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని అనుకున్నాడు. ఇప్పుడే తను మాట్లాడితే అదంతా బెదిరించడానికి చేశాననో ఇంకో కారణమో చెప్పి అందరినీ నమ్మించవచ్చు. అలా జరగకూడదు. తను అన్ని సాక్ష్యాలతో తన మావయ్య బండారాన్ని బయటపెట్టాలి. ఆ క్షణం అలా మాత్రమే అనుకున్నాడు మౌలి. నీ బ్రతికేదో అన్యాయమైనట్టు నిన్ను ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నాడు నా అల్లుడు. నా కూతురుతో సమానమైన స్థాయి కాదు కదా, అంతకు 10 రెట్లు కింద స్థాయి కూడా నువ్వు పొందటానికి వీల్లేదు. నీ వల్ల నా కూతురు ఒక్క క్షణం బాధపడినా నేను చూస్తూ ఊరుకోను. అవసరమైతే నిన్ను అడ్డు తప్పించడానికి కూడా నేను వెనుకాడను. మీ పెళ్లి జరగడానికి ముందు నా కూతురు చెప్పిన అన్ని కండిషన్స్ని తూచా తప్పకుండా పాటించాలి నువ్వు.
త్వరలోనే వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు నువ్వు నోరు మూసుకొని ఉండాలి. లేదంటే నాలో రాక్షసుడిని చూస్తావు. క్రూరాతి క్రూరంగా హెచ్చరించి వెనుతిరిగాడు రాజీ తండ్రి. డోర్ వరకు వచ్చి వెనక్కి తిరిగి, నీ పుట్టుక గురించిన రహస్యం బయట పెట్టాలని చూస్తావేమో. నిజం ఏంటి అన్నది నాకు తప్ప ఎవరికీ తెలియదు. నీ మాటలు, నీ పక్కనున్న పని మనిషి మాటలు ఎవ్వరూ నమ్మరు. నీ ఉనికి ఈ 4 గోడలు దాటి బయటకు రాకూడదు. నువ్వు ఉన్నావన్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదు అని మరోసారి హెచ్చరించి గిర్రున వెనక్కి తిరిగాడు. చంద్రమౌళి గారు కూడా ఆయన రాకని ముందే గ్రహించి చీకట్లోకి జరిగారు. ఒక పక్క హాల్లో పాపని ఎత్తుకొని తిరుగుతున్న పని మనిషిని చూసినా అది ప్రతిరోజు వాళ్ళకి అలవాటే కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు. మౌలి మాత్రం అక్కడే ఉండిపోయాడు. 5 నిమిషాల తర్వాత తిరిగి గదిలోకి వెళ్ళబోతుంటే లీలగా వినిపించాయి సులోచన వెక్కిళ్ళు. దేవమ్మ, మీరు మీరు అని గొంతు పెగల్చుకొని, మీరు ఆయన కూతురా అని అడిగింది వనజాక్షి. సమాధానంగా తల మాత్రమే ఊపింది సులోచన. పదండమ్మా, ఈ విషయం రాజావారికి చెప్దాం. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు అంటూ సులోచన చెయ్యి పట్టుకుంది వనజాక్షి. వద్దు వనజాక్షి, నా గురించి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. నా వల్ల ఆయన జీవితం ప్రశ్నార్థకం అవటానికి వీల్లేదు అంది సులోచన. ఎందుకమ్మా మీరిలా? ఆయన కూతురుగా రాజావారికి భార్యగా సకల భోగాలు అనుభవిస్తుంది రాజేశ్వరమ్మ. మీరు మాత్రం ఇలా ఎందుకమ్మా? కాస్త బాధగా అడిగింది వనజాక్షి. వద్దు వనజాక్షి, నాకు ఏ గుర్తింపు అవసరం లేదు. ఒక తల్లికి పుట్టకపోయినా ఒక తండ్రికి పుట్టాము. నోరు తెరిచి అడిగింది నా భర్తకి ఆయువు ప్రసాదించు అని. కాదని ఎలా అనగలను అంది చిన్న చిరునవ్వుతో. ఇంత జాలి పనికిరాదు తల్లి. మీరు తన సొంత చెల్లెలు అని తెలిసి కూడా మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందావిడ. మీరు మాత్రం ఇలా మాట ఇచ్చాను, నాకు ఏమీ అక్కర్లేదు అని అంటున్నారు. ఇలా ఎన్నాళ్ళు ఉంటారు దేవమ్మ? రేపటి రోజున నీకంటూ ఎవరైనా ఉండాలి కదా అంది వనజాక్షి నెత్తి కొట్టుకుంటూ. ఉంది కదా ఇది అని తన మెడలో తాళి చూపించి, నా భర్త నాతో ఎప్పుడూ ఉంటాడు వనజాక్షి. బంధం అంటే శారీరకంగానే బలపడ్డాలని లేదు కదా, అంతకన్నా ఎక్కువ మానసికంగా ముడిపడిన బంధం ఇది. ఈ జన్మకి ఆయన తోడు చాలు నాకు, ఇంకా ఏం అవసరం లేదు. తాళిని గుప్పిట బిగించి గుండెలకు హత్తుకొని చెప్పింది సులోచన. బయట నుండి ఆ మాటలు విన్న చంద్రమౌళి గారి కళ్ళ నుండి ఆయనకు తెలియకుండానే దూకాయి వెచ్చని కన్నీళ్లు. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.